ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది బాక్సాఫీస్ని షేక్ చేసిన అఖండ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ మొదలు కాకముందు నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఓటీటీ రైట్స్ కోసం అయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. అభిమానులు అయితే బాలయ్య బాబు ఈ చిత్రంతో ఏకంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ని కొల్లగొడతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాలకు తగ్గట్టుగానే బోయపాటి శ్రీను ఎక్కడ అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నాడట. బోయపాటి శ్రీను ఇప్పటికే ఈ చిత్రంలోని ఒక షెడ్యూల్ని మహాకుంభమేళలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందట. త్వరలోనే మూవీ టీం మొత్తం జార్జియాకి వచ్చే నెలలో బయలుదేరుతారట. అక్కడ ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. మళ్ళీ హైదరాబాద్కి తిరిగి రాగానే జూన్ 10న బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటికి రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్స్గా సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ యంగ్ హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ అప్పటికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే పరిస్థితులు లేకపోవడంతో సంక్రాంతికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.